మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి పుంగనూరులో ఉన్న బలంతో పోల్చుకుంటే 6,000 చిల్లర ఓట్లు అనేది చాలా తక్కువ. అంటే చెల్లాబాబు ఎంత గట్టి ఫైట్ ఇచ్చింటే టీడీపీ కూటమి గాలిలో చెల్లాబాబు కూడా అంత గట్టి ఫైట్ ఇచ్చింటేనే ఓడిపోయారు అనవచ్చు కదా. ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడము, కుప్పంలో చంద్రబాబును ఓడించడము ఎలాగనో పుంగనూరులో కూడా కొద్ది కష్టతరమే అన్నమాట. అంటే ఇప్పుడు పులివెందల్లో జగన్ ఓడించలేకపోతే బీటెక్ రవి ఏమైనా కోవట్ అవుతాడా? ఎట్లయితాడు బీటెక్ రవి కోట? ఆయన జీవితాంతం గాలిలో గెలవాలి కదా ఆయన సరే. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబము లేక జగన్ రెడ్డి కాబట్టి గెలవలేదు అనుకున్నా, కానీ మెజార్టీ తగ్గించారు. అదే చెప్పింది. కూడా చూడొచ్చు కదా. పుంగనూరులో అట్లా చూడాలంటే మీరు ఎంత చెప్పినా కానీ పెద్దిరెడ్డి గారికి జగన్ రెడ్డిని మనం ఇద్దరం ఒకలాగా చూడలేం. ఎందుకంటే పులివెందుల చరిత్ర వేరు, పొంగనూరు చరిత్ర వేరు. పొంగనూరులో అందరూ ఏకం కాగలిగినారు. ఇక్కడ ప్రధానంగా మొన్న ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి ఎక్కడ బయటపడ్డాడు? వాళ్ళ సొంత మండలం సొదుం దగ్గర 4,000 చిల్లర ఓట్లు వచ్చింది మెజారిటీ. తర్వాత పొంగనూరు టౌన్లో 3,000 వచ్చింది. ఈ రెండింటి మెజారిటీతోనే అతను బయటికి 6,000తో వచ్చినాడు. మొత్తము 19 రౌండ్లలో 4 రౌండ్లలో ముఖ్యంగా మొదటి ఫస్ట్ సెకండ్ రౌండ్లలో టీడీపీ ముందంజలో ఉంది ఆ రోజు. ఫైనల్గా మళ్ళీ బ్యాలెట్ ఓట్లలో కూడా టీడీపీకి ఒక 800 దాకా మెజార్టీ వచ్చింది. అయితే టీడీపీకి మెజార్టీ వచ్చిన మండలాలు ఉదాహరణకి చెల్లబాబు సొంత మండలం రొంపిచెర్ల తీసుకోవాలి, అక్కడ కేవలం 555 వచ్చింది. వీళ్ళకి మెజార్టీ వచ్చిన చోట 1000 లోపల మెజార్టీలు వచ్చినాయి. పెద్దిరెడ్డికి మెజార్టీ వచ్చిన 2 చోట్ల, ముఖ్యంగా 2 చోట్ల, ఒక చోటనేమో 4,000 చిల్లర సొంత మండలంలో సుధంలో, ఇంకో చోట పొంగనూరు టౌన్లో వచ్చింది. మిగిలిన చోట ఆయన కూడా 300-400 వచ్చింది. ఆ మెజార్టీతోనే అతను 6,000తో బయటపడగలిగారు. లేదంటే అక్కడ పెద్దిరెడ్డి ఓడిపోయిండేటోడు కదా. లేదా ఇంకోటి కూడా ఆశ్చర్యకరమైన ఉంది. నాకు తెలిసి మొన్న ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎక్సెప్ట్ పులివెందుల టౌన్ తప్పితే ఏ మున్సిపాలిటీ అర్బన్ ప్లేస్లో కూడా వైసీపీకి మెజార్టీ రాలే. కానీ ఇక్కడ పొంగనూరులో మాత్రము పెద్దిరెడ్డికి దాదాపు 3,500-600 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ వల్లనే వీళ్ళు బయటకు వెళ్ళగలిగారు. అసలు ఇక్కడ అందరికన్నా ఆశ్చర్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రను ఓడించేదే లక్ష్యం అనుకుని చంద్రబాబు నాయుడు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ని అతన్ని తీసుకొచ్చి అతని క్యాండిడేట్ని చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనేది డిబేటబుల్. ఖచ్చితంగా ఆయనకు మొన్న 5,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా యాదవే, మురళీకృష్ణ యాదవ్ ఉంటే ఆయనకు కూడా 3,500 ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరు ఓట్లను కలిపి ఉంటే పెద్దిరెడ్డి గారు ఓడిపోయినట్టులేమో. అయితే అక్కడ ఏం చెప్తారంటే టీడీపీ వాళ్ళు రామచంద్ర యాదవ్ని మేము అడిగినాము, కానీ ఆయన 12 టికెట్లు అడిగినాడు, మొత్తం నాకు పెద్ద పార్టీ నాకు 12 టికెట్లు ఇవ్వాలన్నాడు, దానివల్ల సర్దుబాటు చేయలేకపోయినామంటారు. ఇప్పుడు పోయిన ఎన్నికల్లో చూడండి, రామచంద్ర యాదవ్ జనసేన తరపున పోటీ చేస్తే 16,000 ఓట్ల చిల్లర వచ్చినాయి కదా. సో ఆ ఓట్లని యాస్టేజ్కి ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే పెద్దిరెడ్డి గారు ఓడిపోయిండేటారు. పోతే మనకు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం వసంత వెంకట కృష్ణప్రసాద్. అసలు ఆయన రాజకీయ నాయకుడిగా 2019 ఎన్నికల వరకు ఎవరు కూడా ఆయన రాజకీయ నాయకుడిగా చూడరు ఆయన్ని. సరే, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వచ్చారా, లేదంటే ఆయనే వచ్చాడు? ఆయన ఒక వ్యాపారవేత్త, బిల్డర్. ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన 2018లో రావడము, 19లో అసలు అక్కడికి జోగి రమేషే బరిలో ఉంటాడేమంటే జోగి రమేష్ని పెడనకు పంపించి వసంత కృష్ణప్రసాద్ టికెట్ ఇచ్చి ఆయన గెలిచారు. మళ్ళీ ఆయన మరి మంత్రివర్గంలో చోటు రాలేదనో ఇంకొక విధంగానో, లేదంటే అక్కడ తలసిల రఘురాము, జోగి రమేష్ ఇతరుల యొక్క ప్రాధాన్యత ఎక్కువైపోయి వాళ్ళ చొరబాటు ఎక్కువైందనో ఆయన మనస్తాపం చేసి టీడీపీలోకి వెళ్ళాడు. అది కూడా ఎన్నికలకు ముందు. ఆయన వెళితే అసలు టీడీపీని అంటిపెట్టుకొని తొలి నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా అంటిపెట్టుకున్న దేవినేని ఉమామహేశ్వరరావుని కాదని, ఆ కుటుంబాన్ని కాదనేసి మళ్ళా పార్టీ నుంచి వైసీపీ నుంచి చివరి నిమిషంలో టీడీపీలోకి వచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచాడు. మరి పరిస్థితి ఇప్పుడు ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదా, ఆయన ఎలా చూస్తారు మళ్ళీ వీళ్ళు? ఇప్పుడు అదే ఈ వాదన కోర్టు అంటే చివరి నుంచి వచ్చిన వాళ్ళంతా కోర్టులు అంటే మీరు చెప్పిన మంచి ఉదాహరణ. వసంత కృష్ణప్రసాద్ ఫ్యామిలీ మొదట వాళ్ళు టీడీపీతో మొదలైన, అంటే ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీ అభివృద్ధి టీడీపీలో ఉండి ఆయన వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా చేశారు ఆయన. 88లో ఎన్టీఆర్ గారు క్యాబినెట్ని రద్దు చేసినప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు కోస్తా ప్రాంతం నుంచి, అంటే సెంట్రల్ కోస్తా, ముద్రగడ పద్మనాభం గారు పైనుంచి, అంటే గోదావరి జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి జానారెడ్డి, రాయలసీమ నుంచి కేఈ కృష్ణమూర్తి, ఈ నలుగురు కలిసి తెలుగునాడును ఒక పార్టీనే పెట్టారు. 3 ప్రాంతాల నుంచి 3 ప్రతినిధులు తెలుగునాడును పెట్టారు. విపరీతమైన పోరాటం చేశారు. చివరిలో ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరఫున గెలిచారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో ట్రావెల్ అవుతూ వచ్చినారు. అయితే మధ్యలో వాళ్ళకు అనుకున్న అవకాశాలు రాకపోవటం వల్ల కృష్ణప్రసాద్ టీడీపీ పోయారు. 2019 ముందు ఇది గుంటూరు టికెట్ అడిగితే ఇవ్వకపోవడం వల్ల ఆయన మళ్ళీ ఇటు రావడం జరిగింది. అది అయితే కృష్ణప్రసాద్ గారికి వ్యాపారాలు అయితే సంబంధం లేదు, ఎవరితోటి ఏ పార్టీ వాళ్ళతో సంబంధం లేదు. వైసీపీలో ఉన్న టాప్ 3-4 నాయకులతో ఇతనికి ఆర్థిక లావాదేవీలు లేవా, సంబంధాలు లేవా? మరి ఇతని కోసం దేవినేని కుటుంబాన్ని, అందులో దేవినేని ఉమ 5 ఏళ్ళు
మినిస్టర్ చేశారు, Irrigation ఇరిగేషన్ minister గా కీలకమైన మినిస్టర్ చేశారు. ఆ కుటుంబం నెహ్రూ గారు ఎన్టీఆర్తో ఉన్నప్పుడు ఆయన కజిన్ లేక బయట చెప్తే కానీ ఇలా సొంత తమ్ముడే అనుకుంటారు వెంకటరమణ, దేవినేని రమణని కూడా వాళ్ళని. అంటే ఎందుకంటే దేవినేని నెహ్రూకి ఒక కుడి భుజంగా పనిచేసిన వెంకటరమణ ఆ రోజు డివేట్ అయిపోయి చంద్రబాబు వర్గంలో రావటం, మినిస్టర్ అవటం, మన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన ఉమామేశ్వరం మొదలయ్యారు. అప్పటి నుంచి ఆ కుటుంబం కంటిన్యూ అవుతుంది కదా. అలాంటి లాయాలిటీని పక్కన పెట్టి మరి వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి ఎలా పెట్టారు ఆయనకి? సో మరి ఈయన రేపు భవిష్యత్తులో కృష్ణప్రసాద్ గారు పొలిటికల్ ఫ్యామిలీ అంత సీనియర్ పొలిటీషియన్ కాదు, ఆయనకి పొలిటీషియన్ మైండ్ సెట్ వచ్చింది. పొలిటికల్ ఫ్యామిలీ అంతే. పొలిటికల్ ఆయన ఫ్యామిలీ వసంత నాగేశ్వర అంటే గారు అంత రాజకీయాలు అంత ఎమోషన్లు ఉండకూడదు. అంత ఎమోషన్లు ఉంటే కష్టం చేయటం. సో మరి ఇప్పుడు రేపు ఈయన అనుకున్నది ఇక్కడ జరగకపోతే, లేదా రేపు దేవినేని వర్గం తరపున ఒత్తిడి వస్తే రేపు టికెట్ కోసం మళ్ళీ దేవినేనితో పోటీ పడాలి కదా వీళ్ళు. మరి అప్పుడేం చెప్తారు వీళ్ళు? అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళంతా కోవట్లో మేము టికెట్ ఇచ్చి గెలిచిన వాళ్ళు మాత్రమే లాయలిస్టులు అంటే కొంచెం ఇక మదనపల్లిని తీసుకుంటే మనం టీడీపీలో మొదటి నుంచి టికెట్లు ఆశించిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పాపం, ఇక రాటకొండ జ్యోతి వాళ్ళు, రాటకొండ రెడ్డపరెడ్డి ఉన్నాడు అన్నమాట, బాబురెడ్డి రాటకొండ బాబురెడ్డి గారు, ఉషమ్మ భర్త, వాళ్ళు చాలా ప్రయత్నించారు. వీళ్ళందరినీ పక్కన పెడితే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు చాలా కష్టపడ్డాడు. ఆ సంఘటనలో కూడా, అది అంగళ్ళు సంఘటనలో కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అంతకుముందు అయితే వైసీపీ వర్గాలు దాడి చేసిన ఒక కారు ధ్వంసమైంది. చాలా ఖరీదైన కారు కూడా చాలా ధ్వంసమైంది అనమాట. ముఖ్యంగా లోకేష్కి చాలా నమ్మిన వ్యక్తి, నమ్మిన బంటులా ఉంటాడు. చంద్రబాబు కావచ్చిన కాదు, శ్రీరామ్ చిన్నబాబు బీసీ సామాజిక వర్గము, వాళ్ళు వచ్చేసి తొగట వీరు అనుకుంటారు, చేనేత కిందికి వస్తారు. అతను చాలా మంచి వ్యక్తి, యువకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేసిన అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అతన్ని వీళ్ళందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన షాజాన్ బాషాకి టికెట్ ఇచ్చారనమాట. షాజాన్ బాషాకి టికెట్ ఇచ్చారు. అతను కూడా 5,000 మెజార్టీతో బయటపడ్డారు. అసలు అంతమందిని కాదని అక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అది. ఎప్పుడు వైసీపీ ఆవిర్భావంతో వైసీపీనే గెలుస్తూ వచ్చింది. మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు వైసీపీ తరపున 2019లో గెలిచిన నజీర్ షాజహాన్ సొంత అన్నదమ్ములేగా. ఆ విషయం నవాజ్ షాజహాన్ సొంత అన్నదమ్ములే. అంటే వైసీపీ ఎమ్మెల్యే సొంత తమ్ముడు అన్న షాజహాన్. నవాజు చిన్న, షాజహాన్ పెద్ద. అంటే వాళ్ళు సొంత అన్నం తీసుకొచ్చి టికెట్ ఇచ్చారా? అక్కడ కుమ్మక్క జరిగిందా? ఈయన ఇంతమందిని బాధ షాజహాన్ ఇచ్చారు. షాజహాన్ వల్ల కూడా ఈరోజు పార్టీకి షాజహాన్కి కూడా పెద్ద సంబంధాలు లేవు. చాలా గ్యాప్ వచ్చింది. అధిష్టానం అతనికి చాలాసార్లు మందలించింది. ఇప్పుడు శ్రీరామ్ చిన్నబాబుని వాళ్ళని మొత్తం శ్రీరామ్ చిన్నబాబు గారికి కార్పొరేషన్ ఇచ్చినట్లున్నారు, ఇంకా ఇవ్వలేదు. ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. షాజహాన్ అయితే కొంత సైడ్ చేసినట్లుగా మనకి కనిపిస్తోంది. గుంతకల్లు జయరాం పరిస్థితి అలాగే ఉంది. ఆయన వ్యాఖ్యలు అవి చూస్తుంటే మీడియా వాళ్ళని అన్నాడు డైరెక్ట్గా. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాగో నా దగ్గర ఇది చేస్తే రైలు పట్టాల మీద పడుకోబెడతానని ఒక అపవాదు వేస్తున్నారు. నిజంగా నా మీద లేనిపోనివన్నీ రాసి లేనిపోనివన్నీ చూపిస్తే రైలు పట్టాల మీద పండబెట్టాల్సి వస్తుంది అన్నట్టుగా మీడియా ముందు అన్నాడు అని ఆయన అంటే గుమ్మనూరు జయరాం గారు అసలు ఏ స్థాయిలో ఆయన పోతున్నాడు అసలుకి. మరి దానివల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు కలుగుతుంది. మరి ఆయన కోవర్టుగా ఉంటూ అట్లా మాట్లాడుతున్నాడా పార్టీని భ్రష్టు పట్టించడానికి? ఆడ రఘురామరాజు గారు చెప్పేవారు ఫస్ట్లో, మీ వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ లేదు, నా వ్యాఖ్యలు అర్థం చేసుకుంటే పార్టీ అభివృద్ధి చెందుతుంది, పార్టీ బాగుపడుతుంది అని చెప్తుండేవారు అనమాట. అట్లా నువ్వు ఓపెన్గానే నీ పార్టీ అధ్యక్షుడిని అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నావు అంటే, అవును బహిరంగంగా చెప్పాలి, నాకు పర్సనల్ కలిసే అవకాశం లేదు కాబట్టి నేను బహిరంగంగా చెప్తున్నాను అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఇంకా సంవత్సరానికి 2 ఏళ్ళకి అట్లా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడుకి అనవసరమైన తలనొప్పి వస్తుంది. మొత్తం మీద అయితే కోవర్టుల ఇది అనేసి టీడీపీ ఇంకో విషయం కూడా చెప్పాలి. మౌన్ శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా చెప్పాలి. మౌన్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ సుబ్రహ్మణ్యరెడ్డి గారి నుంచి అంతా కాంగ్రెస్లో ఉన్నారు. సో చివరి నిమిషంలో 14లో ఆయనకు రాక వైవి సుబ్బారెడ్డికి టికెట్ రావడంతో ఆయన చివరి నిమిషంలో టీడీపీ తరఫున పోయి 15,000 తేడా తోడిపోయారు. ఎంపీకి 15,000 తేడా అంటే అసలు ఏం లేనట్టు, దాదాపు సమానంగా వచ్చినట్లే. ఆ తర్వాత మళ్ళీ ఆయన వైసీపీకి రావటం, వైసీపీకి సులభంగా రాలే. నామినేషన్ బీఫామ్ ఆయన కన్ఫర్మ్ అయింది, టికెట్ కన్ఫర్మ్ అయింది 2019లో. ఆయన తీసుకుంటారనుకున్న టైంలో టక్కన వచ్చేసి వైసీపీ టికెట్ తీసుకుని వైసీపీ తరఫున గెలిచారు. ఈయన అక్కడ నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే బీఫామ్ కూడా ఇచ్చి పంపించినట్టున్నారు. ఇద్దరు వచ్చినారు కదా. మళ్ళీ శ్రీనివాసరెడ్డి అప్పుడు గెలిచారు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ అలాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు కదా. అక్కడ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినారంటే రాజకీయాల్లో కోవట్ అన్న పదాన్ని వాడటం కన్నా రాజకీయ పార్టీల అవసరాల్లో ప్రధానంగా ఉన్నది మీరు చెప్పినట్టు ఒకటి డబ్బు,
రెండోది ఏమైనా ఓట్ బ్యాంక్ ఉందా, మాగుంట ఫ్యామిలీ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, లేదా కండబలం ఉండి ఎన్నిక చేసుకోగలుగుతాడా, ఇట్లాంటి వాళ్ళని చూసి టికెట్లు ఇస్తారు. కానీ ప్రత్యర్థి పార్టీ చెప్పినాడనో లేక అతన్ని గెలిపించడానికో ఎవరు ఇవ్వరు. పెద్దిరెడ్డి మీద ఓడిపోయిన చెల్లాబాబు కేవలం 6,095 ఓట్లతో ఓడిపోవటం అనేది అదేమి కోర్టు రాజకీయాలు అయితే అంత జాగ్రత్తగా 6,000కి 7,000కి రారు. మ్యాచ్ కొట్టిపడాలి. పెద్దిరెడ్డి మీద వ్యతిరేకత ఉంటే బయట వచ్చినట్టు 30,000 40,000 మెజార్టీ పెద్దిరెడ్డి మీద కూడా ఓడిపోయి ఉండొచ్చు, 30,000 ఓడిపోయి ఉండాలి. అంత గట్టిగా చేశాడంటే పెద్దిరెడ్డి మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంటుందని నేను అనుకోను. పార్టీ మీద ఎంత ఉన్నా కానీ పెద్దిరెడ్డి గ్రౌండ్ రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ప్రతి నాయకుడితో డీల్ చేసుకుంటూ వస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయనకంటూ పార్టీ అతీతంగా ఆయనకంటూ ఒక వర్గం ఉంటుంది. పార్టీ పరిస్థితికి సంబంధం లేకుండా ఆయన సొంతంగా చేసుకునేది ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా అట్లాంటిదే ఉంటుంది. అట్లాగే తంబలపల్లిలో కనుక వీళ్ళు క్యాండిడేట్ని జయచంద్రారెడ్డిని కాకుండా అటు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయినా శంకర్ యాదవ్ అయినా వాళ్ళిద్దరు కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్కడ తంబలపల్లి వైసీపీ ఓడిపోయింది, గెలిచేది. అది అట్లాంటి క్యాండిడేట్ తెచ్చుకోలేకపోయినందుకు పార్టీ వైఫల్యంగా చెప్పుకోవాలి. ఆయన పరిశ్రమలు తెస్తానన్నాడు, గెలిస్తే జాతీయ స్థాయిలో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి, విదేశాల్లో రాజకీయ ఎన్నికల ముందు చెప్పే అదే ఆ పరిశ్రమ అంటే లిక్కర్ పరిశ్రమ తెచ్చాడు అనేది ఆడు అంటున్నాడు. దానికి ఒక మంచి పేరు పెట్టారు, టీసీఎస్ కంపెనీని తెచ్చారు కదా, తంబలపల్లి చీప్ లిక్కర్ సర్వీస్ తెచ్చారు కదా అని దాన్ని ఒకటి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ సహజంగానే చెప్తూనే ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో కొంచెం విమర్శలు చేసేటప్పుడు ఆచిదూచి చేస్తే మంచిది. ఎందుకంటే పార్టీకి ఏమాత్రం లాభపడని జయచంద్ర టికెట్ ఇచ్చిన వీరు 2023 అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే వాళ్ళు పాపం వీళ్ళకి టికెట్ ఓట్లు వేసి ఎమ్మెల్సీని గెలిపించిన పాపానికి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వలేదు 2024 ఎన్నికల్లో. శ్రీదేవికి అప్పుడే చెప్పినట్టున్నారు, టికెట్ ఇవ్వలేమని చెప్పినారు. ఆమెకి ఇప్పుడు ఏదో కార్పొరేషన్ ఇచ్చారు. చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీదేవి సొంత బలం లేదు, కానీ ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది, బలం ఉంది. నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఉదయగిరిలో టీడీపీ గెలవడం కొంచెం అదృష్టమే. ఆ క్యాండిడేట్ బలము రాజకీయం కన్నా కానీ వారి ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ వైసీపీ ఉన్న క్యాండిడేట్ మేకపాటి చంద్రశేఖర్ వాళ్ళ బ్రదర్ పోటీ చేశారు కదా, అతనికి చేసుకోవడం చేతగాక పోగొట్టుకున్నారు. కానీ ఉదయగిరి ఈజీగా వైసీపీ గెలవాల్సిన సీటు. చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే చంద్రశేఖర్ గెలిచి ఉండొచ్చు. అక్కడ బాలశౌరి గురించి మనం మాట్లాడుకోవాలండి. రాజశేఖర రెడ్డికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవాడు బాలశౌరి. తర్వాత జగన్తో కూడా బాగా ట్రావెల్ అయ్యాడు. ఢిల్లీలో మొత్తం కూడా చక్రం తిప్పేదంతా కూడా బాలశౌరిని, అది ఇదని. అలాంటి వ్యక్తి కూడా చివరి నిమిషంలో కొంత డిఫర్ అయ్యాడు. అంటే పేర్ని నాని గారికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది అనేది అప్పుడున్న చర్చలు. మరి ఆ డిఫర్ అంటే జగన్మోహన్ రెడ్డితో వచ్చిన ఇది వల్లను ఆయన కూడా జనసేనలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు కదా అక్కడ. బాలశౌరి ఒక రకంగా ఢిల్లీ స్థాయిలో మంచి పేరున్న మనిషి, ఇక్కడ కూడా మంచి పేరు మనిషి. నాకు బాగా గుర్తుంది, అప్పుడు పేపర్లో కాదు, ఎవరో కాంగ్రెస్ నాయకుడు అనేవాడు 2004లో, నీకేమయ్యా కుడి చేతిలో రాజశేఖర రెడ్డి, ఎడమ చేతిలో డి శ్రీనివాస్ అని పీసీసీ అద్దెకి ఇద్దరిని పెట్టుకొని తిరుగుతూ ఉంటావు, నీకు జరగని పని ఏముంటుందని అనేవాళ్ళు అనమాట. కొంచెం లౌక్యమన్న మనిషి అట్లా. అయితే ఆ తెనాలి రద్దు కావటం వల్ల 3-4 గుంటూరు తర్వాత అక్కడ మచిలీపట్నం తిరగాల్సి వచ్చింది. బాలశౌరి లాంటి వాళ్ళని జగన్ రెడ్డి సరిగా డీల్ చేసుకుని ఉండాలి. అది పెనినాని ఇష్యూనే కదా, ఆ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అతను ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. అయితే వైసీపీలో ఏంటంటే ఢిల్లీ స్థాయి పనులు ఒకరిద్దరే చేసేవాళ్ళు, విజయవాడ స్థాయి ఒకరిద్దరు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడమే వాళ్ళ గ్యాప్ రావడానికి కారణము. ఇంకా గ్రౌండ్లో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం అంటూ కొన్ని ఉంటుంది. నాకు తెలిసి అక్కడ ఒక కౌన్సిలర్ విషయంలో గొడవపడి దాడులు కూడా జరిగినాయి అన్నమాట. ఆ విధంగా బాలశౌరి చాలా కాలంగా సైలెంట్ ఉన్నారు, లాస్ట్ 1.5 year నుంచి సైలెంట్ ఉన్నారు. అయితే ఆయన బాగా వ్యూహాత్మకుడు కాబట్టి అతను టీడీపీ వైపు చూడకుండా ముందుగానే పవన్ కళ్యాణ్తో మాట్లాడుకొని 2 సీట్లు తీసుకుంటే అదొకటి మచిలీపట్నం తెచ్చుకోగలిగారు. ఈ సందర్భంగా ఫైనల్గా ఒక డైలాగ్ చెప్పి ముగించాలి మనము. సాయి కుమార్ చెప్పినది అదేదో సినిమా ఉంది, కనిపించని 3 అది కాదు అది అవసరం కోసం ప్రస్థానం సినిమా. అవసరం కోసము దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటాడు కదా ప్రస్థానం సినిమాలో. అట్లా ఎవరి అవసరం కోసము వారు అడ్డదారుల్లో వచ్చి టికెట్లు తీసుకుంటారు తప్పితే హీరోలు విలన్లు కొంచెం మార్చండి. ఎవరు కాదు, ఏ పార్టీ అవసరం కోసం పార్టీని ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కానీ అడిగి టికెట్ తెచ్చుకున్న వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం లేదు, ఇచ్చిన వాళ్ళని విమర్శించాలి ఎప్పుడైనా. ఏ పార్టీ అయినా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకో చోట కాంగ్రెస్ అయినా కానీ ఎవరెవరిని తెచ్చుకొని టికెట్లు ఇస్తున్నారు, మళ్ళీ మీరు లాయాలిటీ సీనియారిటీ అని మాట్లాడితే ఎట్లా వస్తుంది? అంతే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఎన్నికలు చేసుకోరంటే ఎందుకు ఇస్తారు? ఏజెంట్లు పెట్టుకోలేని వాళ్ళకి ఎన్నికలు ఇస్తారు. నడుముకు పారాషూట్ కట్టుకుని ఒక సూట్ కేసు చేతిలో పెట్టుకుని అలా దిగిపోతే టికెట్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిన రాజకీయాల్లో చివరి వరకు కూడా కష్టపడడం వేస్ట్. చివరి నిమిషంలో ఎవడైతే సూట్ కేసులు గోనె సంచులు చేస్తారో వాటికి టికెట్ అంతే. ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితి. గ్రౌండ్లో మీరు కోడి సంతకాలు చేయండి, ఆ పని ఈ పని చేయండి, ఎందుకు చేస్తారు? ఎవరు టికెట్ గ్యారంటీ లేదు. ఈ రోజు రాజకీయం చేసే వ్యక్తులు పార్టీ లేకుండా అయిపోయింది. గత 15 ఏళ్ల నుంచి గ్రామాల్లో రాజకీయ నాయకులు అనేవాడు లేడు.
ఎందుకంటే చివరి నిమిషంలో ఈవెన్ సర్పంచులకు కూడా మీరు బెంగళూరు హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు పోతూ ఉంటే పాప అంతకాలం వర్గాన్ని నడుపుకున్న వాళ్ళు కూడా సర్పంచ్ స్థాయిలో కూడా పోతున్నప్పుడు ఎందుకు చేస్తారు? టికెట్ ఎవరు గ్యారంటీ ఉంటుంది? ఎవరు ఖర్చు పెడతారు? ముఖ్యంగా కేసులు ఎవరు పెట్టించుకుంటారు? కాబట్టి రాజకీయం అనేది దాదాపు ముగించింది అన్ని రెండు పార్టీలు కలిసి రాజకీయ నాయకుల వ్యవస్థను దెబ్బతీసినాయి. సో మీకు చివరి నిమిషాలు ఎవరినైనా తీసుకొచ్చుకుంటారు కాబట్టి మీరే చేసుకున్నట్టు వదిలేస్తారు అంతే. అంతే, ఫైనల్గా సూట్ కేసులు గోనె సంచులే నిర్ధారిస్తాయి తప్పితే వేరేదేం లేదు. ఎవరు స్వార్థం కొద్ది వాళ్ళు తీసుకుంటారు, ఓడిపోతే కోవటలుగా ముద్రేస్తారు, గెలిస్తే తమవారుగా చూసుకుంటారు. సరే, వాళ్ళు రఘురామరాజు లాగా అడ్డం తిరగని మాట్లాడినంత వరకు బాగానే ఉంటుంది. ఏదో ఒక రోజు మాట్లాడినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కోవట్ అవుతారు.